Hey guys, welcome back to the channel. So ఇప్పుడు question number 518 చూడబోతున్నాం. Question number వచ్చేసి coin change 2 అన్నమాట. So you are given an integer array coins representing coins of different denominations and an integer amount representing a total amount of money. So return the number of combinations that make up that amount. If that amount of money cannot be made up by any combination of the coins, return 0. సో ఆల్రెడీ మనం కాయిన్ చేంజ్ అనే క్వశ్చన్ చూసాం. సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో యూ మే అజ్యూమ్ దట్ యూ హ్యావ్ ఎన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆఫ్ కాయిన్. ఆన్సర్ ఇస్ గ్యారంటీడ్ టు ఫిట్ ఇంటూ ఏ సైన్డ్ 32-bit ఇంటిజర్ అన్నాడు. ఇక్కడ అమౌంట్ ఈక్వల్ టు 5. నువ్వు కాయిన్స్ ఎన్ని కాయిన్స్ తీసుకురావచ్చు? 1, 2, 5. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి. దేర్ ఆర్ 4 ways టు మేక్ అప్ ద అమౌంట్. ఒకటి, డైరెక్ట్ నువ్వు 5 యూస్ చేయొచ్చు, లేదా 2 + 2 + 1 యూస్ చేస్తే 5 వస్తుంది. సో అదొక వే. ఇంకోటి వచ్చేసి ఏంటి, 2 + 1 + 1 + 1, 2 + 1 + 1 + 1. సో ఇలా చేసిన మనకి 5 వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, అన్ని 1లు వాడినప్పుడు కూడా మనకి 5 అయితే వస్తుంది అనమాట. ఇలా 4 రకాలుగా నువ్వు ఈ అమౌంట్ని తీసుకురావచ్చు నువ్వు. ఇప్పుడు దీన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేయాలి. ఇక్కడ ఇచ్చాడు అమౌంట్ ఈక్వల్ టు ఇచ్చాడు, కాయిన్స్ ఏమో 2 ఇచ్చాడు, అవుట్పుట్ 0. ఎందుకు? ద అమౌంట్ ఆఫ్ 3 కెనాట్ బి మేడ్ ఆఫ్ జస్ట్ విత్ ద కాయిన్స్ ఆఫ్ 2. సో 2s యూస్ చేసి నువ్వు 3ని చేయలేవుగా. 2s యూస్ చేసి నువ్వు 2 చేయగలవు, 4 చేయగలవు, 6, 8 ఇలా చేయగలవు, కానీ ఈ ఆడ్ నెంబర్ చేయలేవుగా. అందుకని చెప్పేసి 0 వచ్చింది. ఇక్కడ చూడు, అమౌంట్ ఈక్వల్ 10, కాయిన్స్ ఈక్వల్ 10. ఒకే విధంగా నువ్వు చేయగలవు. ఒక 10 ఉంది, డైరెక్ట్ కాయిన్ 10 ఉంది, సో ఒక కాయిన్ యూస్ చేసి నువ్వు చేయగలవు అనమాట. అండ్ కాన్స్టెంట్ మనకి ఇక్కడ కాయిన్స్ టోటల్ ఎంత వచ్చేసి 1 నుంచి 300 దాకా ఉంది. అండ్ కాయిన్స్ ఆఫ్ 5 అంటే ఇందులో ఇచ్చే ఒక్కొక్క నెంబర్ యొక్క వాల్యూ 1 నుంచి 5000 దాకా ఉండొచ్చు. అండ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ కాయిన్స్ ఆర్ యూనిక్. ఇక్కడ డూప్లికేట్ చేద్దాం ఉండవు అంటున్నాడు. అండ్ అమౌంట్ వచ్చేసి 0 నుంచి 5000 దాకా ఉంటుంది అంటున్నాడు. సో ఇప్పుడు మనం దీన్ని రికర్స్ లో చేద్దాం. ఇంకోటి ఏంటంటే డీపీలో చెప్తాను. డీపీ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో రికర్షన్ కూడా ఈజీ, ఏం కంగారు పడకండి. నేను ఏం చేస్తున్నా లాజిక్ మీకు అర్థమైపోయింది అనుకో, చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాయిన్స్ ఒక లెంత్ కావాలి కాబట్టి లెన్ ఆఫ్ కాయిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, హెల్పర్ ఫంక్షన్ యూస్ చేయాలి. రిటర్న్ కౌంట్ ఆఫ్ అంటాను సింపుల్ గా, లేదా మనకి నేమ్స్ తేడా వస్తాయేమో, సో వేస్ అంటాను బెటర్. n-1 అమౌంట్. ఎలాగెందుకు పాస్ చేస్తున్నారంటే మనం లోపల చెకింగ్ కూడా అలా చేస్తాం అనమాట. మీకు చూపిస్తా చూడు. డెఫ్ వేస్ ఆఫ్ ఈ n-1 వచ్చేసి ఇండెక్స్, అంటే మనం చివరి నుంచి వస్తాం. ఇక్కడ కాయిన్స్ చూడండి, మాక్సిమం కేసులో మనకి సార్టెడ్ ఆర్డర్లు ఇస్తున్నాడు. సో ఫస్ట్ పెద్ద నెంబర్స్ నుంచి తర్వాత చిన్న నెంబర్స్ అన్ని చూసుకుంటూ వద్దాం అనమాట. అంటే ఏ ప్రాసెస్ ఇచ్చాడో అదే ప్రాసెస్లో మనం చెకింగ్ చేసుకుంటూ వద్దాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ i, మనకు వచ్చిన అంటే వాడు ఇచ్చిన అమౌంట్ అనమాట. ఎందుకంటే ఈ అమౌంట్ యూస్ చేసి మనం హెల్పర్ ఫంక్షన్లో చెకింగ్ చేస్తాం. అట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం చేసుకుంటా పోతే ఏమవుతుంది, ఈ అమౌంట్కి ఈక్వల్ అయిపోద్ది. సో అప్పుడు మనం ఆ రికర్షన్ కూడా ఆపాలి కదా. అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. మనకి అమౌంట్ పాస్ చేస్తాం. సో మీరు అమౌంట్ అని తీసుకోవచ్చు, లేదంటే టార్గెట్, లేదా టోటల్ మీ ఇష్టం ఏదైనా తీసుకుంటే, అయితే టార్గెట్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ విడిచిన అమౌంట్ ఇక్కడ తీసుకునే నేమ్స్ కంప్లీట్ వస్తాయి అని చెప్పేసి నేను వేరే పేరు తీసుకున్నాను అంతే. అండ్ ఇక్కడ నువ్వు నీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నువ్వు 5 దగ్గర ఉన్నావు. సో 5 తర్వాత నువ్వు 2 తీసుకోవచ్చు లేదా తీసుకోకూడదు. నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 తీసుకుంటావు తీసుకోవా, లేదా 1 తీసుకుంటావు తీసుకొని ఇష్టం. ఇక్కడ ఉన్నావంటే దీని ముందు నెంబరు నువ్వు తీసుకోవాలి వద్దని చెప్పి డిసైడ్ అవచ్చు అనమాట. నీకు ఈ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎదర్ పక్కన దాన్ని పిక్ చేయడం, లేదంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడం. ఓకే, ఎందుకంటే నువ్వు అన్ని వేస్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో ఇక్కడ అదే చేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్, ప్రెసెంట్ ఉన్న కాయిన్ అంటే ఇప్పుడు 5 నువ్వు తీసుకోకూడదు అనుకుంటున్నావు, నెక్స్ట్ మూవ్ అయిపోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుని నాట్ టేక్ ఈక్వల్ టు వేస్ ఆఫ్ i-1 ఒక ఇండెక్స్ ముందు జరుపుకుంటావు, ఈ టార్గెట్ పాస్ చేస్తున్నావు. అమౌంట్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది కదా, టార్గెట్ అయితే ఏం మారదు. మనం ఈ ఇండెక్స్ మాత్రమే మార్చుకుంటాం. ప్రెసెంట్ ఉన్న కాయిన్ తీసుకోకూడదు అంటే ఇంకో ఈ కాల్స్ జరుగుతాయి అనమాట. దీని తర్వాత ఏంటి, ఒకవేళ ప్రెసెంట్ ఉన్న కాయిన్ తీసుకుంటే దాని దగ్గర ఉన్న అంటే మిగతా కాయిన్స్ ఏమేమి యాడ్ చేస్తే టార్గెట్ ఈక్వల్ వద్దో అది క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్గా ఏం చేస్తానంటే టేక్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను. ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి చేసేది మనం. ఓకే, ఇఫ్ కాయిన్స్ ఆఫ్ i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు టార్గెట్, టేక్ ఈక్వల్ టు వేస్ ఆఫ్ i, టార్గెట్ మైనస్ కాయిన్స్ ఆఫ్ i. టార్గెట్ నుంచి అంటే ఇప్పుడు నీ టార్గెట్ కూడా 5 చెప్పేస్తున్నాను, ఇక్కడే క్లియర్గా అవుతుంది. సో టార్గెట్ ఈక్వల్ టు 5 ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. సో 5 నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు కాయిన్స్ ఆఫ్ 5 దగ్గర ఉన్నావు, అవునా కదా. ఇక్కడ చూడు ఇండెక్స్ పాస్ చేసావు, n-1 అంటే ఇచ్చేవారు ఉన్నావు నువ్వు. సో టార్గెట్ మైనస్ కాయిన్స్ ఆఫ్ 5 చేస్తే ఏమవుతుంది, 0 అయిపోద్ది. సో వన్స్ ఇక్కడ 0 అయిపోయింది అనుకో, అంటే రికర్స్ కాల్ చెప్తున్నా, 0 అయిపోయిందంటే ఒక బేస్ కండిషన్ రాయాలి. ఎందుకంటే నీకు ఆ వే దొరికేసింది, అంటే ఆ టార్గెట్ అమౌంట్కి రీచ్ అయ్యే ఒక ప్రాసెస్ దొరికేసింది. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, మరి ఇది అవ్వాలి కదా. ఫస్ట్ ఈ స్కిప్ చేసి వెళ్ళిపోయిన అవన్నీ దొరుకుతాయి. దాని తర్వాత ఈ లాస్ట్ అనేది ఇక్కడ తీసుకుంటే కనుక, ఎందుకంటే ముందు ఈ రికర్సివ్ కాల్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత అప్పుడు ఇవి మనకి సాల్వ్ అవుతాయి అనమాట. సో ఎలా మనం ఏంటి అన్ని వేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఇంకా మిగిలిందే ఉంది, బేస్ కండిషన్ రాయాలి.
అండ్ లాస్ట్లీ మనం కాయిన్ స్కిప్ చేస్తే ఎన్ని వేస్లో టార్గెట్ రీచ్ అవుతుందో తెలుస్తుంది. అండ్ ఒకవేళ ప్రజెంట్ ఉన్న కాయిన్ పిక్ చేసుకుంటే ఎన్ని వేస్లో మనకి ఈ టార్గెట్ అమౌంట్కి అయితే రీచ్ అవుతుందని తెలుస్తుంది. ఈ రెండు వాటికి కలిపితేనే మనకు ఆన్సర్. ఇప్పుడు మనం ఏంటంటే బేస్ కండిషన్ రాయాలి. ఇఫ్ ఐ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఈవెన్చువల్లీ మనం ఇక్కడ చూడు ప్రతిసారి ఏం చేస్తున్నాం, -1 చేస్తున్నాం. సో అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం మనకి ఐ 0 ఖచ్చితంగా అయిపోతుంది. అంతేగా చివరి నుంచి ముందుకి మొత్తం లిస్ట్ అంతా మనం తీసేస్తాం కాబట్టి సో చివరికి 0 అయిపోతుంది కాబట్టి అందుకని ఇక్కడ ఐ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఓకే, దీనిలో అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇఫ్ టార్గెట్ మోడ్ పాయింట్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 రిటర్న్ 1 లేదంటే రిటర్న్ 0. ఇక్కడ టార్గెట్ 5. ఓకే, పాయింట్స్ ఆఫ్ 0 ఉంది 1 ఈక్వల్ టు 0 అయిద్దా? అయిద్ది. సో ఇలా ఈక్వల్ టు 0 అయిందంటే 1 రిటర్న్ చేస్తున్నాం. ఇది మనకి ఎక్కడంటే మెయిన్గా హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటంటే ఈ రికర్సివ్ కాల్స్లో మనకి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్న మనకి అమౌంట్ ఈక్వల్ 3 ఉంది, కాయిన్స్ ఏమో 2 ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో n-1 పాస్ చేస్తున్నాం. n అంటే ఏంటి? లెన్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ ఎంత ఉంది? 1. సో 1 - 1 ఎంత? 0 అండ్ అలాగే అమౌంట్ ఎంత? 3. ఇది కాల్ అయింది. సో ఐ ఎంత ఉంది? 0 ఉంది కాబట్టి ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు, ఫస్ట్ చెకింగ్ ఏం చేస్తున్నావు, 3 mod కాయిన్స్ ఆఫ్ 0 అన్నా. 3 mod 2 ఈక్వల్ టు 0 అయిందా? అవ్వదు. సో అందుకని చెప్పి ఇదైతే చెకింగ్ అయితే అవ్వదు. రెండు రిటర్న్ 0 చేస్తున్నావు. ఈ ఎగ్జాంపుల్కి 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1కి ఎలా రన్ అవుతుందో మీకు చెప్తాను. సో కొంచెం క్లియర్గా చూడండి. సో గైస్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ కంపెనీ అయితే ఇక్కడ మొత్తం ప్రింట్ చేశాను అనమాట. లైక్ కొంచెం కష్టం అయితే పడ్డాను ఇక్కడ మొత్తం ప్రింట్ చేయడానికి. రైట్, సో ఇదైతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏదైతే మనకి కాల్ అవుతుందో, కాల్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఇదైతే ట్రిగర్ అవుతుంది కదా. సో ట్రిగర్ అయిన తర్వాత ఇంకో ఈ నాట్ టేక్ అన్నది మల్టిపుల్ టైమ్స్ మనకి ఇది మొత్తం ఈ రికర్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇది ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఈ బేస్ కండిషన్ హిట్ అయ్యి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. దాని తర్వాత కాయిన్ తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఈ కింద ఉన్న రికర్సివ్ కాల్స్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ జరిగేది ఇది. ఎదుగో మనం n-1 పాస్ చేస్తాం. సో ఇంకో ఇండెక్స్ 2, ఎందుకంటే ఈ పాస్ చేసే కాయిన్స్ ఒక లెంత్ ఎంత? 3. 3 - 1 చేస్తే ఎంత? 2. ఎదుగో చెకింగ్ ఇండెక్స్ 2 ఫర్ టార్గెట్ 5. తర్వాత చెకింగ్ కాయిన్ ఇండెక్స్ 1 ఫర్ టార్గెట్ 5. తర్వాత ఇండెక్స్ 0. మొత్తం చెక్ చేస్తుంటే ఏమైంది? 5 కెన్ బి మేడ్ యూజింగ్ 1. సో కాయిన్ టోన్ స్కిప్ చేస్తూ ఇప్పటికి ఒక వే దొరికినట్టు. ఓకే, ఇది ఒకటి వచ్చింది మనకి వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? కాయిన్ 2తో యూజ్ చేస్తే టార్గెట్ ఎంత మిగిలిపోతుంది అంటే 2 మైనస్ చేసాం అనుకో టార్గెట్లోంచి, ఇంకా 3 ఉంది. 3ని మనం 1 యూజ్ చేసి మనం లైక్ చేయొచ్చు కదా. ఇక్కడ మనం చెకింగ్ అయితే అయింది 3 కెన్ బి మేడ్ యూజింగ్ 1. సో సింప్లీ ఇక్కడ ఒక వే అయితే దొరికింది. దీని తర్వాత దీని ముందున్న టార్గెట్ అనమాట. సో దీని ముందున్న లైక్ 2 యూజ్ చేస్తే మనకి ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు? 2ని 2 సార్లు వాడితే టార్గెట్లోంచి ఇంకొకటి మిగులుతుంది. ఒకటి వచ్చేసి 0th ఇండెక్స్ దగ్గర నువ్వు లైక్ 1 ఉంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటి? ఒక వే వస్తుంది. సో టోటల్గా ఎన్ని వేస్ వచ్చినాయి? 1 విత్ కాయిన్ 2 వచ్చేసి ఒక వే, టార్గెట్ 3 విత్ కాయిన్ 2 వచ్చేసి 2 వేసు, ఆ టార్గెట్ 5 విత్ కాయిన్ 2 వచ్చేసి మొత్తం 3. ఇక్కడికి 3 వేస్ దొరికినాయి. దీని తర్వాత నువ్వు కాయిన్ అంటే ఇవన్నీ ఏంటి? కాయిన్ నువ్వు తీసుకోకుండా ఉంటే వచ్చే వాల్యూస్ అనమాట. ఇప్పుడు కాయిన్ కన్సిడర్ చేస్తే ఏమొస్తుంది? ఇంకో కింద ఉన్నవన్నీ వస్తాయి అనమాట. సో ఇంకొక వే అయితే దొరుకుద్ది. కాయిన్ తీసుకుంటే నీకు ఇంకొక వే దొరుకుద్ది అనమాట. ఇక్కడ చూడు, మనం ఈ 5ని స్కిప్ చేస్తాం. సో స్కిప్ చేసిన తర్వాత మిగిలిన కాయిన్స్ మనం ఫార్మేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో లైక్ సేమ్ ఇందాక జరిగినట్టు జరిగితే రికర్సివ్ కాల్స్ జరుగుతాయి. బేస్ కండిషన్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ రిటర్న్ అవుతాయి అనమాట. ఇంకో లాస్ట్కి మనకి ఏం వచ్చింది? 4 వేస్ అయితే ఉన్నాయని చెప్పి వచ్చింది. సో రికర్షన్ ఈజీగానే ఉంటుంది. మీకు ఆ కాల్స్ ఎలా జరుగుతుందో అర్థమైతే ఇది కూడా అర్థమైపోతుంది. ఓకే, మీకు ఈ రికర్షన్ అర్థం కాకపోయినా సరే మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ ఉంది, అది ఇంకా చాలా ఈజీగా చెప్తాను. అంటే జస్ట్ చాలా చిన్న కోడ్ ఉంటుంది. ఏదైతే రిమూవ్ చేస్తున్నాను అండ్ మీరు కావాలంటే దీన్ని మెమోయేషన్ టేబులేషన్లో కూడా చేయొచ్చు. సో అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. dp ఈక్వల్ టు అని చెప్పేసి 0 ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ అమౌంట్ ప్లస్ 1 ఇన్ని టైమ్స్ మనకి 0 అయితే పెట్టుకోండి డీపీలో. అండ్ dp ఆఫ్ 0 ఈక్వల్ టు 1 పెట్టేసుకోండి స్టార్టింగ్లో. తర్వాత ఫర్ కాయిన్ ఇన్ కాయిన్స్ ఫర్ టార్గెట్ ఇన్ రేంజ్ ఆఫ్ కాయిన్, ప్రెసెంట్ ఉన్న కాయిన్ నుంచి అంటే ఆ నెంబర్ నుంచి అమౌంట్ ప్లస్ 1 దాకా మనకి లూప్ అయితే రన్ అవ్వాలి, ఇన్నర్ లూప్. dp ఆఫ్ టార్గెట్ ప్లస్ ఈక్వల్ టు dp ఆఫ్ టార్గెట్ మైనస్ కాయిన్. సో ఇలా చేస్తే మనకి అవుతుంది ప్రతి దాని దగ్గర మనకి లైక్ టార్గెట్ ని రీచ్ అవడానికి ఎన్ని వేస్ ఉన్నాయో మనకి అప్డేట్ అయిపోతాయి. సింపుల్గా నువ్వు ఏం చేయొచ్చు, లాస్ట్లో రిటర్న్ dp ఆఫ్ అమౌంట్ అంటే సరిపోద్ది అనమాట. ఒకసారి నేను రన్ చేస్తున్నాను, చెప్తా, ఒక నిమిషం చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటంటే. ఎక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్ ప్రింట్ ఆఫ్ dp అంటే సరిపోద్ది. మనకి ఇక్కడ ఉన్న తీసుకున్నది ఎలా అప్డేట్ అవుతుంది మీకు ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి,
1 1 2 2 3 4 వచ్చింది. ఏంటి బ్రో ఇది? అసల ఇన్నెందుకు వచ్చింది? మన ఎగ్జాంపుల్ 1కి ఉన్న కాయిన్స్ ఏమో 1 to 5 నువ్వేమో ఇన్ని ఇచ్చేసావు. సరే ఆన్లైన్ కంపేర్లో చూద్దామా? రైట్ ఓకే. సో ఇది 3 సార్లు రన్ అవుతుంది. 1 to 5 అనేది 3 సార్లు రన్ అవుతుంది. ఇప్పుడు లోపల ఏం చేస్తున్నావు? ఫర్ టార్గెట్ ఇన్ రేంజ్ ఆఫ్ కాయిన్ కామా అమౌంట్ ప్లస్ 1. ఇప్పుడు మన కాయిన్ ఎంత ఫస్ట్ ఐటెస్ట్లో 1. 1 నుంచి 5 ప్లస్ 1 అంటే 5 వరకు రన్ అవుతుంది. ఎందుకంటే 6 ఎగిరిపోద్ది కదా. రేంజ్ వాడేమంటే లాస్ట్ ఐటెస్ట్ ఎగిరిపోద్ది. సో 1 2 3 4 5 టైమ్స్ లూప్ అయితే రన్ అవుతుంది. సో డిపి ఆఫ్ టార్గెట్ ఎంత ఇక్కడ మనకి టార్గెట్ అంటే ఏంటి? సో ఫస్ట్ 1 అవుతుంది, థాట్ 2 అవుతుంది, థాట్ 3 అలా మనకి మొత్తం చూడు 5 టైమ్స్ వచ్చింది. ఏం జరుగుతుంది ఇక్కడ? డిపి ఆఫ్ టార్గెట్ మైనస్ కాయిన్ అంటున్నాం. మన టార్గెట్ ఎంత ఇక్కడ? ఎవ్రీ టైం మనకి ఏదర్ 1 2 3 ఇలా అప్డేట్ అవుతాయి. మన కాయిన్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ అడ్రస్లో ఉన్నాం కాబట్టి కాయిన్ 1 ఉంటుంది. సో ఎవ్రీ టైం మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం? టార్గెట్లోంచి 1 మైనస్ చేస్తున్నాం. ఏమైంది ఇప్పుడు? డిపి ఆఫ్ 1 2 3 4 5లో కాస్త ఏమైంది? జస్ట్ 1 మాత్రమే యాడ్ అయింది. ఓకే చూడు మనకి యాడ్ అయిందా? యూజింగ్ కాయిన్ 1 యూస్ చేసి చూడు 1 మాత్రం యాడ్ అయింది. తర్వాత ఇప్పుడు మనం సెకండ్ కాయిన్ యూస్ చేస్తున్నాం. సెకండ్ కాయిన్ యూస్ చేసి ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ రేంజ్ మారిపోద్ది. రేంజ్ అక్కడ నుంచి 2 దగ్గర స్టార్ట్ అయ్యి 5 ప్లస్ 1 దాకా వెళ్తుంది. అంటే 5 వరకు వెళ్తుంది. సో ఓన్లీ డిపి ఆఫ్ 2, డిపి ఆఫ్ 3, డిపి ఆఫ్ 4, డిపి ఆఫ్ 5 ఈ 3 మాత్రమే మనకి అప్డేట్ అవుతాయి. ఎలా అప్డేట్ అవుతాయి? సేమ్ ఇందాకలాగే టార్గెట్ మైనస్ కాయిన్. సో డిపి ఆఫ్ టార్గెట్ ప్లేస్ ఏం చేస్తున్నావు? దానికి ఈ టార్గెట్ మైనస్ 1, డిపి ఆఫ్ టార్గెట్ మైనస్ 1 ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకే సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే లైక్ సెకండ్ కాయిన్ యూస్ చేస్తే ఏమవుతుంది? ఇలా అప్డేట్ అవుతుంది. సో ఫస్ట్ వదిలేసేయండి, మిగతా చూడండి. 1 2 2 3 3 అని యాడ్ అయినాయి. ఓకే నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ కాయిన్. సో కాయిన్ 5 యూస్ చేస్తే మనకి ఏమైంది? ఓన్లీ 5, 6 అంటే ఒక్కసారి మనకి ఈ లోపల లూప్ అయితే రన్ అవుతుంది. రన్ ఏం జరుగుతుంది? డిపి ఆఫ్ టార్గెట్ అంటే ఏంటి? డిపి ఆఫ్ 5లో ఏముంది? 3 వచ్చింది. ఇప్పుడు దాకా క్యాలిక్యులేషన్ దాంట్లో 3 వచ్చింది. 3 ప్లస్ ఈక్వల్ టు 5 మైనస్ 5 అంటే 0. డిపి ఆఫ్ 0లో ఉంది ఇక్కడ 1 పెట్టుకున్నాం. సో ఎంతైంది? ఈ 3 ప్లస్ 1 సో మనకి 4 వచ్చింది. డిపి ఆఫ్ 5 ప్లస్లో 4 వచ్చింది. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆన్సర్ వచ్చేసి చివరే ఉంటుంది అనమాట. సో సింపుల్గా నువ్వు డిపి ఆఫ్ అమౌంట్ అంటే ఈ చివరి ఏదైతే ఉందో ఆ అమౌంట్ దగ్గర ఉన్న వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 4. అంతేగా మన టోటల్ వేస్ ఎన్ని? 4 కదా. సో ఇదే అనమాట లాజిక్. మనం డిపి చాలా చిన్నగా చేసి రాసాం దీన్ని. మీరు కావాలంటే దీనికి టేబుల్ వేసిన మెమోరేషన్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో మీరు ఖచ్చితంగా ట్రై అవుట్ చేయండి అండ్ ట్రై చేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే తప్పకుండా లేకపోతే ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ మన ఛానల్కి కుదిరినంత వరకు షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో ముందు ఉంటాం మరి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.